ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, గత వారం బొంతు మేరీ సౌజన్య గారి జీవితంలో దేవుడు చేసినటువంటి ఆశీర్వాదములు గూర్చి సాక్ష్యం ద్వారా విన్నాం. ఇప్పుడు మరికొన్ని విషయాలను ఆమె ద్వారా విందాం. సో మీరు మినిస్ట్రీ ఏమన్నా స్టార్ట్ చేశారా? ఎస్ ఫాదర్. దాని పేరేంటి? మినిస్ట్రీ పేరు వచ్చేసి ఫాదర్ జీసస్ క్రైస్ట్ షాలోమ్ మినిస్ట్రీ. జీసస్ క్రైస్ట్ షాలోమ్ మినిస్ట్రీ. ఓకే, ఎలా ఉంటుంది మీ ప్రార్థన విధానం? అయితే ఫాదర్, నేను ఇలాగా కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంకా సేవ చేయాలి అనే గట్టి పట్టుదల వచ్చేసింది. 40 days ఫాస్టింగ్ ప్రేయర్ చేసి ఇంకా నాకు చూపు కూడా వచ్చింది కాబట్టి ఇంకా మిగిలిన లైఫ్ అంతా నేను దేవుడి కోసమే ఉండాలి అనేసి నిర్ణయం చేసుకున్నాను. అయితే ప్రేయర్ చేసినప్పుడు దేవుడు నాకు మా విలేజ్ ఫాదర్, నేను చెప్పాను కదా ఫాదర్, మా విలేజ్ చింతలపూడి. సో చింతలపూడి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు నాకు చూపించారు. దేవుడు తీసుకెళ్ళి అక్కడ ఫస్ట్. సో మమ్మీ వాళ్ళకి చెప్పాను ఇలాగ నేను సేవకి వెళ్ళాలంటే వాళ్ళు ఫస్ట్ క్వశ్చన్ అడిగారు, ఎలా నిన్ను ఎవరు పోషిస్తారు, మనీ ఎలా వస్తాయి, నువ్వు ఎలా సేవ చేస్తున్నావు, ఆడపిల్లవు కదా అని చాలా క్వశ్చన్లు అందరూ నన్ను కన్విన్స్ చేయడానికి చూశారు ఫాదర్. బట్ నేను చెప్పాను, డాడీ నేను చిన్నప్పుడు చనిపోయి ఉంటే ఇవన్నీ ఉండేది కాదు కదా, దేవుడు నన్ను సేవ కోసం బ్రతికించారు, నన్ను సేవకు వదిలిపెట్టండి మీరు అని. ఇంకా ఇది తప్ప నేను ఇంకేది చేయలేనని కూడా ఖచ్చితంగా చెప్పేశాను ఫాదర్. ఒకటి చెప్పాను, దేవుడు నన్ను పిలిచింది దేవుడు కదా, దేవుడు నాకు ఇస్తాడని నాకు ఆ ఫెయిత్ ఉంది, నాకు జస్ట్ ఛార్జీలు ఇచ్చి పంపియండి అని అడిగాను ఫాదర్. సో ఓకే డాడీ, అతి కష్టంగానే ఇష్టం లేకుండా పంపించారు. సో నిజంగా ఫాదర్ నేను అలా స్టార్ట్ చేశాను నా మినిస్ట్రీ. ఒక్కదాన్నే మా ఊరికి వెళ్ళాను, మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో. ఎలా చేయాలి అని ప్రభుని అడిగినప్పుడు మా ఊర్లో ఒక 50 houses ఉంటాయి ఫాదర్. ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి ప్రేయర్ ఉంది రమ్మని చెప్పాను. ఒక ఫ్రైడే మా చర్చ్లో, అక్కడ మా క్యాథలిక్ చర్చ్ ఉంది ఫాదర్, ఆ చర్చ్లో అందరినీ రమ్మని చెప్పాను, ఈరోజు ప్రేయర్ ఉంది రండి అని. సో వాళ్ళు ఒక ఇంట్రెస్ట్ అనమాట, ఏంటి హైదరాబాద్ నుంచి అమ్మాయి ఇక్కడికి రావడం ఏంటి, ఇక్కడ ప్రేయర్ పెట్టడం ఏంటి అంటే, ఇంత చిన్న వయసే కదా ఫాదర్. నాకు అప్పుడు నేను మినిస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు నాకు 16 years. సో ఇంత చిన్న వయసులో ఇక్కడికి వచ్చి ఈ ప్రేయర్ ఏంటి అని అందరూ చూడ్డానికి వచ్చారు. నిజంగా చెప్పాలంటే అసలు తన సొంత గ్రామంలో అభినందించబడడు అని చూడడానికి వచ్చారు, ప్రార్థన కాదు. అయితే నిజంగా దేవుడు నమ్మదగిన వాడు ఫాదర్, మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని వాక్యం ఉంది కదా. సో ఆ రోజు నేనైతే ప్రీచర్ని కాదు ఫాదర్, అప్పటికి నేను స్టార్టింగ్ అప్పుడే, నాకు ఎలా చెప్పాలి ఏం చేయాలి నాకు ఏమీ తెలియదు ఫాదర్. డిపెండింగ్ ఆన్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుడే నాకు నడిపిస్తారని ఒక విశ్వాసం ఉంది. సో అలా ఫస్ట్ నేను వాళ్ళకి ఇలాగే నా సాక్ష్యం చెప్పాను ఫాదర్, నేను ఎలా సాక్ష్యంతో స్టార్ట్ చేశాను. అలా స్టార్ట్ చేస్తూ ఇంకా దేవుడు మాటలు వస్తా ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు లూకా 12:12 ఉంటది కదా ఫాదర్, ఆ సమయంలో మీరు ఏం మాట్లాడాలో పరిశుద్ధాత్మ దేవుడు మీ ద్వారా మాట్లాడిస్తాడు. కరెక్ట్గా నా జీవితంలో అది జరిగింది. అలా మాట్లాడుతూ ఉన్నాను ఫాదర్. అక్కడ జరిగిన మిరకిల్ ఏంటంటే, ఒక ఆయన తాగేసి వచ్చాడు, ఫుల్గా తాగేసి వచ్చాడు. అమ్మ నాకు బ్లెస్సింగ్ ఇవన్నీ వచ్చి మోకరించాడు ఫాదర్, ఊగిపోతున్నాడు ఆయన. సరే నేను అలా ఆయన మీద చేతులు పెట్టినప్పుడు ప్రేయర్ చేస్తున్నప్పుడు మా డాడీ గుర్తొచ్చారు. ఎందుకంటే చిన్నప్పుడు మా డాడీ కూడా బాగా తాగేవారు ఫాదర్. సో ఆయన ఇంటికి వస్తున్నారు అంటే మాకు చాలా భయం వేసేది. నేను స్కూల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు కూడా భయం వేసేది నాకు, అమ్మ మళ్ళీ డాడీ అంటే మీకు తెలుసుగా ఫాదర్, తాగిన వాళ్ళ ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది, గొడవలు, చాలా గందరగోళంగా ఉండేది. డాడీ తాగకముందు ఎంత మంచివాడో, తాగితే ఇంకా ఆయనని అసలు భరించలేం ఫాదర్. నాకు అసలు ఇష్టం ఉండేది కాదు, ఏంటి ఈయన ఎప్పుడు మారుతాడు అని చాలా బాధపడేదాన్ని. అయితే ఎప్పుడైతే నేను దేవుని సేవకు వచ్చానో ఫాదర్, ఫస్ట్ మెరికల్ మా డాడీ అసలు ఒక్క రోజులోనే ఫాదర్ ఆయన తాగడం మానేశారు. 15 years నుంచి తాగిన వ్యక్తి 1 dayలోనే ఆయన డ్రింకింగ్ స్మోకింగ్ 2 స్టాప్ చేశారు. ఇంతవరకు నా కోసం అయితే కాదు ఫాదర్, దేవుడి కోసం అనే అనుకుంటున్నాను. ప్రభు వాగ్దానం ఒకటి ఉంది ఫాదర్, లూకా సువార్తలో 16వ అధ్యాయంలో ఏముంటుందంటే, ప్రభు యేసునందు విశ్వాసం ఉంచు అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు. అంటే ఇంట్లో ఒక్కళ్ళు మారితే వాళ్ళ ద్వారా ఆ వెలుగు అనేది ఇంట్లో అందరికీ వస్తుంది. సో అలాగా మా మమ్మీ ఫస్ట్ ప్రేయర్ఫుల్గా ఉండేవారు, మమ్మీ ద్వారా నేను మారాను, దేవుడి దగ్గరకు వచ్చాను. మరి తర్వాత డాడీ ప్రార్థన ద్వారా, అంటే మనం ప్రార్థనతో ఇంట్లో ఎవరినైనా సరే ప్రార్థన శక్తితో మార్చగలం. ఎలాంటి తాగుబోతులైనా, ఎలాంటి పాపంలో ఉన్న వాళ్ళైనా సరే
ఫలాలను ఇస్తుంది. ఎస్ సో అప్పుడు ఏమైంది? ఇప్పుడు ఆయన తాగినటువంటి వ్యక్తి మీ దగ్గరకు వచ్చాడు, ఊగిపోతున్నాడు, అమ్మా నాకు బ్లెస్సింగ్ అని మిమ్మల్ని అడుగుతున్నారు, వ్యంగ్యంగా తమాషగా అడుగుతున్నారు, అర్థమవుతుంది సీన్. సో మీరేం చేశారు? సో అప్పుడు నాకు డాడీని మార్చిన దేవుడు ఈయనను కూడా మారుస్తాడు అనే ఒక భారంతో నేను ప్రేయర్ చేశాను ఫాదర్. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలు కూడా ఎంత బాధపడుతున్నారు కదా, ఈయన కూడా బయటికి రావాలని ఉంటుంది తాగుడులోంచి, కానీ రాలేకపోతున్నారు. సో నేను ప్రేయర్ చేశాను ఫాదర్, దేవా ఈ బిడ్డని విడిపించండి అని. ఫాదర్ నిజంగా ఆయనకు ప్రేయర్ చేస్తూ ఉంటే ఒక కరెంట్ షాక్ ఆయన లోనికి వెళ్తున్నట్టు నేను కూడా ఫీల్ అయ్యాను, నాలో నుండి ఆయనలోనికి వెళ్తున్నట్టుగా నేను అనుభవించాను, ఆయన కూడా అనుభవించారు. వెంటనే ఆయన ఏడుస్తున్నాడు, ఆ మత్తు అంతా దిగిపోయింది ఆయనకి. ఆయన ఆశ్చర్యపోయాడు, ఏంటి నాకు మత్తు దిగిపోయింది, ఏడుస్తున్నా, నేను ఎందుకు ఏడుస్తున్నాను అని ఆశ్చర్యపోయారు. ఆ జనాలందరూ కూడా ఫాదర్ రియల్లీ అసలు వాళ్ళు కూడా షాక్ అయిపోయారు. దేవుని శక్తి. ఒక చిన్న విషయం, మీరు తాగుడుబోతులు అనేసరికి తాగుడుబోతుల మీద చేసినటువంటి ప్రార్థనలో అమెరికా వెళ్ళినప్పుడు దివ్యవాణి కోసమే ఫండ్ రైజింగ్కి వెళ్ళినప్పుడు విల్మింగ్టన్లో మెట్రో ట్రైన్ దిగి నేను వస్తున్నా, ఇదే సూటు ఇలానే, ఎందుకంటే కాలర్ పెట్టుకుంటే నా ఫాదరు లేక పాస్టర్ అని అర్థమవుతుంది. అయితే నాకు ఒక చిన్న ఎన్కౌంటర్ విత్ బెగ్గర్స్. ఎంత దారుణంగా ఉంటారంటే అసలు భయం వేస్తుంది వాళ్ళని చూస్తే. అలా ఉంటాయి, కొన్ని గుడ్లు బయటకు ఉంటాయి, కొంతమంది రకరకాలుగా ఉంటారు, బట్ చూడడానికేమో మస్తుగా ఉంటారు, అమెరికన్స్ కదా, వాళ్ళకి ఏమీ దే నథింగ్ ల్యాకింగ్. అయితే తర్వాత కొంచెం డ్రగ్స్ అవి తీసుకోండి, అలా ఉంటారు అన్నమాట. అప్పుడు ఒక ఆయన నా దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చాడు, బెగ్గర్. నేను ముందే భయంతో ఉన్నా, ఎందుకంటే ఆల్రెడీ న్యూయార్క్లో నుండి ఒక ఆయన నన్ను వెంటబడ్డాడు. ఏ యూ అని, హే యూ గివ్ మీ $100 అని వెంటబడాడు. ఆ భయంతో నేను ఒక కంపెనీ రిసెప్షన్లోకి దూరి ఆయన వెళ్ళేంత వరకు ఆడనే ఉన్నా. తర్వాత ఒక బ్లాక్ లేడీ హెల్ప్డ్ మీ టు కమ్ టు సబ్వే, మెట్రోకి వచ్చింది, అక్కడ నుండి ఇటు వచ్చాను. ఈడికి వస్తే ఆడ ఒకరిని తప్పించుకుంటే ఇక్కడ గ్రూప్ ఆఫ్ బెగ్గర్స్ అసైలం, వీళ్ళు చూస్తే వీళ్ళు నన్ను గేలి పట్టిస్తున్నారు. ఏంటి చూసి, హే ప్రీస్ట్ ఫ్రమ్ ఇండియా, ఎస్ ఐ సైడ్. తర్వాత వాళ్ళు ఎలా గేలి చేస్తున్నారంటే డ్రగ్స్ తీసుకున్నారు, డ్రింకింగ్ చేసుకుని ఉన్నారు, అంటే ఇంక వాళ్ళు ఇంకా ఎవరిని కనపడుతుంది ఫన్నీగా మాట్లాడుతుంటారు. ఏం మాట్లాడుతున్నారంటే, నేను నీకు పాప సైతం చేస్తే పరలోకానికి పోతానా, విల్ ఐ గో టు హెవెన్ ఇఫ్ ఐ కన్ఫెస్ టు యూ అని వ్యంగ్యమైనటువంటి మాటలు నాకు కూడా ఫన్నీగా అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే విషయం ఏంటంటే, మీ దగ్గరికి వచ్చి అమ్మా అని ప్రార్థన చేయమని అడిగాడు కదా, నాకెందుకో చిన్న సందేహముతో కూడిన ప్రశ్న. ఆయన నువ్వు చేయబెట్టడము, అలా ప్రార్థన చేస్తానే కళ్ళు మూసుకొని చేస్తాను, ఏదో షాక్ని పడిపోవడము, నేను మారిపోయినా అనడం అనేది అంత నమ్మబుద్ధి కావడం లేదు. ఎందుకంటే తాగుడుబోతులు అలానే చేస్తారు. ప్రేమించడము, ఇప్పుడు మీరు చెప్పారు ఒక మాట, ప్రేమించడానికి ముందుగా, తాగడానికి ముందుగా, దాని తర్వాత తాగిన తర్వాత ఎక్కువ మాట్లాడతారు. అర్థమవుతుందా? తాగిన తర్వాత ఎక్కువ మాట్లాడతారు, ఫాదర్ మీరు అది, ఫాదర్ అయ్యా మీరు అదే, అయ్యా అని ఘోరంగా ఉంటుంది, ఇంకా ఎక్కువ మాట్లాడతారు. సో అదే ఇదని అనుకోవచ్చా? లేదు ఫాదర్, ఎందుకంటే ఫాదర్ దాని తర్వాత నేను అక్కడ 1 year ఉన్నాను ఫాదర్, ఊర్లో. అక్కడ చుట్టుపక్కల ఒక 40 villagesలో నేను మినిస్ట్రీ చేశాను ఫాదర్. సో వాళ్ళందరూ కూడా ఆ ఊర్లో ఉన్న వాళ్ళు తాగే వాళ్ళు 50% మారిపోయారు ఫాదర్, ఈయనతో సహా. ఆ రోజు నుండి వాళ్ళు ఇంకా ఎవ్రీ వీక్ ప్రేయర్ జరిగేది ఫాదర్. అసలు చాలా మెరకల్స్ ఫాదర్. ఆ ఊర్లో ఎంతో మంది, అంటే పల్లెటూరులో ఎలా ఉంటారు మీకు తెలుసు కదా ఫాదర్, ప్రేయర్స్ కంటే అంత ఇంట్రెస్ట్గా రారు, కానీ ఎప్పుడైతే ఇలా ప్రార్థన జరుగుతూ ఉందో ఆ రోజు ప్రేయర్ జరిగినాక ఫాదర్ మైక్ సౌండ్ నుంచి పక్క ఊర్లో వాళ్ళు విన్నారనమాట. తెల్లవారి ఆ పక్క ఊరు నుంచి ఒక ఆవిడ వచ్చింది, అమ్మ రాత్రి ఒక మేడం మాట్లాడారు, ఇలాగ ఎవరు అంటే, ఆ మేడం నేనే అంటే ఆమె నమ్మట్లేదు, అంటే చిన్నగా ఉన్నాను కదా ఫాదర్, చిన్న వయసు, నువ్వు కాదు ఎవరో పాస్టర్ అమ్మ పెద్ద ఆవిడ మాట్లాడింది అని అనుకున్నారు, కానీ లేదమ్మా నేనే అంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు. సో వాళ్ళ ఊరికి తీసుకెళ్లారు ఫాదర్. వాళ్ళ ఊర్లో ఒక ఆమెకి బాగాలేదు, ప్రార్థన చేయడానికి వస్తారంటే వస్తానన్నాను. సో అలా ఒక్కొక్క విలేజ్ చాలా మంది అసలు నన్ను అడిగారు ఫాదర్, ఎక్కడ చేస్తావు సువార్త, ఎవరికి చెప్తావు, ఎవరు నేను పిలుస్తారు, అంతే కదా. అలాగే ఎందుకంటే ఇప్పుడు మనం ఫేమస్ అయితే వేరే వాళ్ళు ఎవరైనా మీటింగ్స్కి రండి మేడం అది అని పిలుస్తారు. ఇప్పుడు నేను ఎవరికీ తెలియదు, ఇంత చిన్న ఏజ్లో ఎవరు పిలుస్తారు, సో దేవుడు నడిపిస్తారు అనే విశ్వాసంతో నేను అడిగేశాను. దేవుడు అక్కడ జరిగిన ప్రేయర్ ద్వారా పక్క ఊర్లో ఉన్న వాళ్ళు రావడం, అలా ఫాదర్ చైన్ లాగా
కొన్ని ఆ చుట్టుపక్కల ఒక నియర్లీ ఒక 30-40 విలేజెస్ నేను వెళ్ళాను ఫాదర్. చింతలపూడి సరౌండింగ్ లో గ్రామాలలో. సో ఇప్పుడు 40 గ్రామాలకు మీరు వెళ్ళగలిగారు, లేదా వాళ్ళందరూ మీకు పరిచయం పెరిగింది. సో ఈ షాలోమ్ మినిస్ట్రీ అని మీది ఉంది, సో అక్కడే మొదలు పెట్టారా? అంటే నేను అప్పుడు షాలోమ్ మినిస్ట్రీ అనే పేరు అట్లా ఏం పెట్టుకోలేదు, జస్ట్ ప్రేయర్స్ చేస్తూ వెళ్తున్నాను. ఎక్కడ ప్రభు అవకాశం ఇస్తే అక్కడ వెళ్ళి టెస్ట్ మనీ చెప్పడం, వాక్యం చెప్పడం, అలాగా స్టార్ట్ చేశాను. ఎవరు ప్రేయర్కి రమ్మన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని, వాళ్ళ గ్రామాలకు వెళ్ళేదాన్ని. ప్రియమైనటువంటి దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమంలో ఓ చిన్న విరామం తీసుకుందాం. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమంకు పునఃస్వాగతం. కొన్ని మినిస్ట్రీస్ ఉన్నాయి, వాళ్ళు ఒక ఎయిమ్ పెట్టుకొని, ఇప్పుడు మనలో కూడా మన క్యాథలిక్ చర్చిలో కూడా సో మెనీ కాంగ్రిగేషన్స్ ఆర్ దేర్, లైక్ సలేషన్స్ ఆఫ్ డాన్ బోస్కో అంటే వాళ్ళు యువతకి ప్రాముఖ్యత ఇస్తారు. ఎస్విడి ఫాదర్లు వాళ్ళు వాక్కు ద్వారా పరిచర్య అని అట్లా ఎయిమ్స్ ఉంటాయి. సో మీ షాలోమ్ మినిస్ట్రీలో అలా ఒక టార్గెట్ పీపుల్ లైక్ ఒక డ్రంకర్డ్సా లేకుంటే విడోసా అనే అలాంటిది ఏమన్నా ఉందా ఫాదర్? ఇందులో స్పెషల్గా వీళ్ళని ఏం లేదు, అందరికీ ఎలా నడిపిస్తే అలాగా పలికిస్తే అలా. నాకు ఉన్న ఒక అంటే ఆశ, అంబిషన్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక అమ్మాయిగా ఉండి ఒక సేవకురాలుగా అయ్యాను అంటే నేను పొందుకున్న ప్రేమను 10 మందికి పంచాలి, నేను పొందుకున్న ఆ ఎక్స్పీరియన్స్ అందరికీ తెలియాలి అనేది ఒక ఆశ నాలో ఉండేది. సో ఇప్పుడు దేవుడు ఇలా నన్ను వాడుకుంటున్నారు. సో నేను ఎవరెవరి దగ్గరికి అయితే వెళ్ళి వాక్యం చెప్తూ ఉన్నానో, సో కొంతమంది అయినా నా ద్వారా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా సువార్థికులుగా మారాలి, వాళ్ళు కూడా ఒక ప్రీచర్స్గా మారాలి అనేది నా అంబిషన్. సో అలా ఎంతో మందిని కూడా దేవుడు మార్చాడు. ప్రీచర్స్ అంటే బోధకులు అంటే బైబిల్ పట్టుకొని వెళ్ళడమేనా లేకుంటే జీవించడమేమన్నా ఉందా ఫాదర్? ప్రీచర్ అంటే ఉట్టి బోధిస్తే సరిపోదుగా ఫాదర్, ఎవరైనా బోధించగలరు అదే. నో ఫాదర్, అంటే నిజంగా జీవితంలో వాళ్ళు జీవించాలి, వాళ్ళ అనుభవాలని వాక్య రూపంలో ఇతరులకి పంచాలి, సాక్షిగా ఉండాలి, దేవునికి సాక్షిగా ఉండడం నడిచేటువంటి కదిలి వెళ్తున్నటువంటి సాక్ష్యంగా మారాలి. అయితే మీరు చెప్పినటువంటి ఈ మినిస్ట్రీ పరిచర్య నేపథ్యంలో మనకి ఈ మధ్య కాలంలో మీరు లే పర్సన్స్గా చాలామంది ముందుకు వస్తున్నారు, బైబిల్ను పట్టుకొని దేవుని కోసమని వాక్యం చెప్పాలని చాలామంది ముందుకు వస్తున్నారు. చాలా సంతోషం. ముఖ్యంగా మేము వెళ్ళలేనటువంటి చోటులకు వెళ్ళగలుగుతున్నారు, మేము వెళ్ళలేనటువంటి కుటుంబాల సైతము మీరు దర్శించగలుగుతున్నారు. చాలా వెరీ గుడ్ స్పిరిట్, ఓకే, హోలీ స్పిరిట్ మీతో ఉండి నడిపిస్తుంది. అయితే మీ మినిస్ట్రీ, మీరు మొదలుపెట్టినటువంటి మినిస్ట్రీ కథోలిక సంస్కృతి లేక సాంప్రదాయాలకు అనుగుణంగా ఉందా? హౌ ఫార్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద క్యాథలిక్ చర్చ్? ఓకే, ఈజ్ అదర్వైజ్ ఇది ఒక ఇండివిజువల్ మినిస్ట్రీనా? నో ఫాదర్, నేను స్టార్ట్ చేయడం అయితే ఇండివిజువల్గానే స్టార్ట్ చేశాను ఫాదర్, బికాస్ నాకు అప్పుడు ఎవరు సపోర్ట్ లేరు, నాకు ఎవరు తెలియదు కూడా. సో 1 year అక్కడ నేను మా విలేజ్లో మినిస్ట్రీ చేసిన తర్వాత ఫాదర్ నాకు అక్కడ కొంచెం సిచ్యువేషన్ కరెక్ట్గా లేదు ఫాదర్, అంటే అన్ని వైపుల నుంచి ప్రాబ్లమ్స్ వచ్చాయి. మా తాత నానమ్మ ఇంకా వాళ్ళు తిట్టడము, అంటే ఒక అమ్మాయిగా నువ్వు ఇక్కడ ఉండి ఊర్లో తిరిగి ప్రేయర్ చేయడం ఇదంతా బాలేదు, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని వాళ్ళు అనడము. సో నేను అప్పుడు ప్రేయర్ చేశాను ఫాదర్, అంటే ఒక గ్రూప్తో ఉండి మనం సేవ చేయడం, అంటే ఒక అమ్మాయి కాబట్టి నేను, అది కూడా యంగ్ అమ్మాయి కాబట్టి ఒంటరిగా వెళ్ళి చేయడం కంటే ఒక గ్రూప్తో ఉండి చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన వచ్చింది. కానీ ఆ గ్రూప్ ఎక్కడ తెలీదు. సో నేను ప్రేయర్ చేశాను ఫాదర్, దేవుడు చెప్పారు నువ్వు హైదరాబాద్ వెళ్ళిపో అని, అట్లా ఇన్స్పిరేషన్ వచ్చింది. తర్వాత ఐ గాట్ ఏ డ్రీమ్, నాకు డ్రీమ్స్ గిఫ్ట్ ఉంది ఫాదర్. అందులో 2 fathersని చూశాను నేను, వాళ్ళు ఎవరన్నా దర్శనంలో 2 fathersతో కలిసి భాషావరంలో స్తుతిస్తున్నాను. అయితే నాకు తెలిసి భాషావరంలో స్తుతించే ఫాదర్స్ నేను ఎప్పుడు చూడలేదు చిన్నప్పటి నుంచి. ఎవరు ఈ ఫాదర్స్ ఏంటో, సరే ప్రభా అని ప్రార్థన చేసుకుని హైదరాబాద్ వచ్చేసాను. అంటే మమ్మీ డాడీ ఇక్కడ ఉన్నారుగా హైదరాబాద్లో. హైదరాబాద్ వచ్చేసిన తర్వాత నేను ఒక ఫ్యామిలీకి వాళ్ళకి ప్రేయర్ చేస్తూ ఉండేదాన్ని ఫాదర్, డైలీ వాళ్ళ ఇంటికి వెళ్ళి.
అయితే సడన్గా వాళ్ళు మారిపోయారు, అంటే చాలా చేంజెస్ వచ్చినాయి. వాళ్ళ హస్బెండ్ అంటే సుధా అని ఒక నా చిన్నప్పుడు ఫ్రెండ్ ఫాదర్, సిస్టర్ హస్బెండ్ బాగా తాగేవాడు ఫాదర్. ఆయన మానేశాడు, తాగడం మానేశాడు. ఇంట్లో అంతా చాలా బాగుంది, ప్రేయర్ఫుల్గా అయిపోయారు. ఏంటి ఇంత మార్పు వచ్చింది ఎలా అని అంటే అప్పుడు వాళ్ళు చెప్పారు, ఇలాగా ముత్తంగి అనే ప్లేస్ ఉంది, మేము అక్కడికి వెళ్ళాము, చాలా బాగుంది సిస్టర్, మీరు కూడా రావాలి అంటే. నిజమా అని వాళ్ళు నన్ను తీసుకెళ్లారు ఫాదర్ ముత్తంగికి. సో 98లో నేను ఆగస్టు నెలలో ముత్తంగికి వెళ్ళడం జరిగింది. సో ముత్తంగి వెళ్ళిన తర్వాత అక్కడ ఫాదర్స్ ఉన్నారు కదా, సిరిల్ ఫాదర్ అండ్ క్రిస్ రాజ్ ఫాదర్, ఫస్ట్లో జెరీ ఫాదర్ కూడా ఉండేవారు. వాళ్ళని చూడగానే నాకు దేవుడు ఆ దర్శనం గుర్తు చేశారు, వాళ్ళే వీళ్ళని. సో నిజంగా ఫాదర్ నేను చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాను అక్కడ. దేవుని సన్నిధి అంత చాలా బాగా అనిపించింది. ప్రేయర్లో పాల్గొన్నాను, రిట్రీట్ చేశాను అక్కడ. అయితే నేను దేవుడిని అడిగాను, దేవా మరి ఆ ఫాదర్స్ చూపించావు, నన్ను ఇక్కడ తీసుకొచ్చావు, మరి ఏంటి ఫ్యూచర్ నీ ప్లాన్ ఏంటి అంటే, నాకు అనిపిస్తూ ఉందన్నమాట ఇక్కడ నేను సేవ చేస్తాను, నువ్వు చేస్తావని. కానీ హౌ ఇట్ ఈస్ పాసిబుల్, వాళ్ళంతా పెద్ద పెద్ద ఫాదర్లు, నేనేమో చిన్నదాన్ని అమ్మాయిని, నేను వెళ్ళి వాళ్ళతో ఎలాగా మాట్లాడతాను, వాళ్ళు నమ్ముతారా నేను సేవ చేస్తానంటే, ఎలా తీసుకుంటారని నాకు డౌట్ ఉండేది. బట్ ఐ వాస్ ప్రేయర్ చేస్తూ ఒక వాలంటీర్గా జాయిన్ అయ్యాను ఫాదర్. తర్వాత యూత్లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ యూత్ మీటింగ్ అటెండ్ చేస్తూ వాలంటీర్గా హెల్ప్ చేస్తూ నాకు తోచిన హెల్ప్ నేను చేస్తూ ఉండేదాన్ని. ఇదంతా అక్కడ ఉన్న ఫాదర్స్ గమనిస్తూ ఉన్నారు. గమనిస్తూ ఒకరోజు సిరిల్ ఫాదర్ గారు నన్ను పిలిచారు. అమ్మ నీ టెస్ట్ మనీ చెప్తావా అనేసి అడిగారు. సో ఆ అవకాశం కోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నాను. సో ఒక తెలుగు రిట్రీట్లో నా టెస్ట్ మనీ అక్కడ షేర్ చేశాను ఫాదర్. సో అందరికీ బాగా నచ్చింది, క్రిస్ రాజ్ ఫాదర్, సిరిల్ ఫాదర్లు అందరు. పెద్ద ఫాదర్ క్రిస్ రాజ్ ఫాదర్ పిలిచి నన్ను అడిగారు, అమ్మ నువ్వు నీలాంటి వాళ్ళు సెంటర్కి కావాలి, నువ్వు ఇక్కడికి వచ్చి మాతో పాటు ఉండి సేవ చేస్తావా అని అడిగారు. సో నేను ఏదైతే ఒక గ్రూప్తో కలిసి సేవ చేయాలనుకున్నాను కదా, సో అది నాకు దేవుడు ఇక్కడ ముత్తంగిలో నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. సో మమ్మీ డాడీ కూడా అప్పుడు వాళ్ళు హ్యాపీ, ఎందుకంటే బయట ఒంటరిగా ఉంటే వాళ్ళు భయం కదా. సో ఒక సెంటర్లో ఉంటుందంటే వాళ్ళు కూడా చాలా ధైర్యంగా ఉంది, హ్యాపీగా. సో అలా ముత్తంగిలో స్టార్ట్ అయింది ఫాదర్ నా మినిస్ట్రీ, ఫాదర్స్తో పాటు ఉంటూ. నిజంగా ఐ రియల్లీ అప్రిషియేట్, ఐ హ్యావ్ ఎ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ ప్రీస్ట్స్, ఫాదర్స్ కోసం. ఎందుకంటే ఫాదర్ ఈరోజు నేను ఇలాగా ఒక ప్రీచర్గా ఎదిగాను, ఇంత సేవ చేశాను అంటే కారణము ఒక ప్రీస్ట్ ఇచ్చిన అవకాశమే. వాళ్ళ ద్వారా దేవుడు నాకు ఇంత అవకాశం ఇచ్చాడు. క్రిస్ రాజ్ ఫాదర్, సిరిల్ ఫాదర్ ముఖ్యంగా. చిన్న సందేహం, అలా ముత్తంగి నుండి కానీ లేకుంటే వివిధమైనటువంటి రిట్రీట్ సెంటర్ల నుండి చాలామంది మన కథోలికులే చాలామంది ప్రీచర్స్గా మారారు. వీరి మధ్య నాకు అనిపిస్తుంది కొన్ని 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 మార్లు అలా ఆలోచన స్ఫురణకు వస్తుంది, వీళ్ళ మధ్యలో పోటీ అనేది ఏమి ఉండదా అని. పోటీ ఎందుకంటే అంత ఈజీ కాదు, ఎంత ప్రబోధకులమైన మనుషులం. నేను కూడా చూపించుకోవడం కాదు, నేను కూడా జనానికి తెలియాలి, నేను నన్ను నేను సాక్షాత్కారం చేసుకోవాలి, చెప్పుకోవాలి, ఐ హ్యావ్ టు మేనిఫెస్ట్ మై సెల్ఫ్ అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో మన సంస్కృతిలో సంప్రదాయంలో చాలామంది వచ్చారు, చాలామంది ప్రీచర్స్గా వచ్చారు. సో వీరి మధ్య మీకు అనుసంధానం కానీ లేకుంటే పోటీ ఎలా ఉంది? స్టార్టింగ్లో అయితే చెప్పాలంటే నాకు ఏమీ తెలియదు ఫాదర్ అంతగా, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సిరిల్ ఫాదర్, క్రిస్ రాజ్ ఫాదర్ చాలా నాకు సపోర్ట్ చేస్తూ అవకాశం ఇచ్చారు. వాళ్ళు నాకు రాకపోయినా సరే నో యూ క్యాన్ డూ, నువ్వు చేయగలవు, నువ్వు చేయని నన్ను ముందు పెట్టేవాళ్ళు. అలా అక్కడ నేను ప్రైజ్ అండ్ వర్షిప్ చేయడం, సండే ప్రైజ్ అండ్ వర్షిప్ తీసుకునేదాన్ని ఫాదర్, మాస్క్ ముందు. తర్వాత హీలింగ్ సర్వీస్లో హెల్ప్ చేసేదాన్ని, ఆల్ రిట్రీట్స్, బయట ప్రోగ్రామ్స్ ఇలాగా. అప్పుడు నాతో పాటు ఇంకా ఎవరు అంత లేరు ఫాదర్, అంటే వేరే అమ్మాయిలు కానీ అలా నాలాగా నడిపించే వాళ్ళు ఎవరు లేరు. సో దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను నడిపిస్తున్నాను. తర్వాత కొంతమంది వచ్చారు, అయితే ఆ వచ్చినప్పుడు కొద్దిగా కాంపిటీషన్ అనేది వచ్చింది. ఏంటి ఫాదర్ ఆమెకే ఇస్తారా అవకాశము, మేము వెళ్ళకూడదా, సౌజన్యనేనా, అన్నిటికీ సౌజన్యనేనా అనేది. అయితే ఇప్పుడు నేను నిమిత్త మాత్రాలను, ఇప్పుడు ఫాదర్ గారు నాకు పర్మిషన్ ఇస్తేనే నేను చేయగలను, ఇప్పుడు ఆయన ఇవ్వకపోతే నేనేం చేయలేను కదా. సో ఆయన ఒకసారి అప్పగించినప్పుడు నేను పర్ఫెక్ట్గా అక్కడ చేయాలి. సో అలా నేను ముందుకు వెళ్తున్నప్పుడు చాలా నాకు వచ్చినాయి ఫాదర్, ఎన్నో వచ్చాయి. నా మీద కంప్లైంట్స్ ఇవ్వడం కానీ, నా మీద అంటే ప్రతి ఒక్కటిగా
ఆ టైంలో నిజంగా నేను మీకు చెప్పానుగా నేను చాలా సెన్సిటివ్ అని. ఆ సెన్సిటివ్నెస్లో దేవుడు ఏం చేశారంటే నన్ను స్ట్రాంగ్గా చేశారు. ఇంత సెన్సిటివ్గా ఉంటే ఎట్లాగా. సో ఒక్కోసారి ఫాదర్ రియల్లీ నేను చెప్తున్నాను, ముత్తంగి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నా. ఇంకా చాలు, ఇంకా ఈ మినిస్ట్రీ చాలు, ఎక్కడైనా వెళ్ళి ఏదో ఒక్కరికన్నా ప్రేయర్ చేసినా చాలు, ఈ కష్టాలు ఈ అవమానాలు మనం భరించలేము అనేసి నేను ప్రేయర్ చేసుకున్నాను. ఫాదర్, దేవా అసలు నువ్వు నన్ను పిలిచావా, అసలు నేను సేవకు కరెక్ట్గానే వచ్చానా, ఇది నా సొంతగా వచ్చానా అని నేను అడిగినప్పుడు నేను రూమ్కి వెళ్ళి నాకు పాటలు వింటాం బాగా అలవాటు ఫాదర్. సో ఒక పాట పెట్టుకొని వింటున్నాను, అందులో ఒక చక్కటి పాట అనమాట, ఘనమైన పాత్రగా నిన్ను వాడుకోవడానికి నేనే నిన్ను పిలిచానని ఒక పాట వచ్చింది ఫాదర్. నేను సంగమం 23లో నేను ఆ సాంగ్ పాడాను ఫాదర్. పాడతారా? ఎస్ ఫాదర్, తర్వాత చెప్దాం, సాక్ష్యం కొనసాగిస్తాం, పాట పాడొచ్చు. సో ఫాదర్ అలాగే ఆ పాట ద్వారా దేవుడు నన్ను బలపరిచాడు. ఎక్కువ నాకు పాటలు వినడం ఇష్టం కదా, పాటల ద్వారా నన్ను బలపరచడం, నేను అదే పాట వెళ్ళి స్టేజ్ మీద పాడడం, ఆ పాట ద్వారా జనాలు కూడా బలపరచబడడం ఇలా జరుగుతూ ఉంది. సో ఆ పాట నేను నేర్చుకొని కన్నీటితో వెళ్ళి నేను స్టేజ్ మీద పాడాను. ఆ పాట ద్వారా అంటే ఒక నన్ సిస్టర్ గారు కూడా చాలా కాన్వెంట్ వదిలేసి వచ్చేసారు తను, బట్ ఈ పాట ద్వారా ఆమె రెన్యూ అయిపోయి మళ్ళీ తన స్ట్రెంగ్త్ తెచ్చుకొని మళ్ళీ తన కాన్వెంట్కి వెళ్ళిపోవడం వెళ్ళింది ఫాదర్. సో ఇలాగా కాంపిటీషన్స్ వచ్చినప్పుడు నేను డ్రాప్ అయిపోదాం అనుకున్నాను, ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను, చాలా డిప్రెషన్ అయ్యేదాన్ని, ఏడ్చేదాన్ని. కానీ దేవుడు నాతో మళ్ళీ మాట్లాడుతూ ఏదో విధంగా బలపరుస్తూ, లేదు నేను స్టాండ్ గట్టిగా నిలబడాలి దేవుని కోసం ఎన్ని జరిగినా సరే. సో అలా అలా ఆ అవమానాల మధ్యలోనే నేను ఎదిగాను ఫాదర్. ఒకటి నేను తెలుసుకున్న ఫాదర్ ఏంటంటే, ఒక పొజిషన్ అంటే ఒక స్థానం మనం సంపాదించుకోవాలంటే అది మనం సంపాదించుకున్నది కాదు, దేవుడు మనకి ఇవ్వాలి. సో మనం ఇప్పుడు ఒకవేళ నా ముందు ఒకళ్ళు ఎదుగుతున్నారు, బాగా ఎదుగుతున్నారు, లేదా బాగా పాడుతున్నారు, లేదా నాకంటే ఎక్కువ ఒకళ్ళు బాగా చెప్తున్నారు, ఓకే, వాళ్ళు చేసేది ఎవరికి? యేసు ప్రభు గురించే కదా, మన దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. అందులో మనం జెలస్ ఫీల్ అవ్వాల్సింది ఏమీ లేదు. ఇది మన క్రైస్తవులు, మన సేవకులు తెలుసుకోవాలి ఫాదర్. ఒక ఫ్యామిలీలో ఎలా నా చెల్లి, నా అక్క, నా తమ్ముడు ఎదిగితే ఎలా సంతోషిస్తామో, మన ఈ స్పిరిచువల్ వరల్డ్లో కూడా మన తోటి వాళ్ళు ఎదుగుతున్నప్పుడు మనం సంతోషించాలి, ఆనందించాలి. అదే నిజమైన ఒక స్పిరిచువాలిటీ అని నేను అనుకుంటాను ఫాదర్. ఒకవేళ వాళ్ళని చూసి మనం జెలస్ ఫీల్ అయ్యామంటే ఏదో మనలో లోపం ఉంది, నేను ఇంకా ఎదగాలి, నేను నేర్చుకోవాలి, నాలో ఆ దేవుని ప్రేమ అనేది రావాలి. ఇతరులను చూసి మనం ఆనందించగలిగినప్పుడు నేను కరెక్ట్ పొజిషన్లో ఉన్నాను, కరెక్ట్ వేలో ఉన్నాను అంతే. సో నాలో ఎప్పుడు కూడా ఫాదర్ అలాంటి ఒక అంటే వేరే వాళ్ళని చూసి జెలస్ అయ్యే ఫీలింగ్ నాకు ఎప్పుడు రాలేదు. ఎందుకంటే దేవుడు నన్ను కొంచెం టాప్లోనే ఉంచాడు. నాకంటే వాళ్ళు ముందు వెళ్ళిపోతారేమో అనే ఛాన్స్ నాకు ఎప్పుడు రాలేదు ఫాదర్. ఆలోచన కూడా రాలేదు, అవకాశం కూడా అలా కల్పించలేదు దేవుడు మరి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు నన్ను నంబర్ 1లో పెట్టారు. కానీ నేను ఎప్పుడు కూడా ఫాదర్ చాలా కింది స్టేజ్ నుంచి పైకి వచ్చాను. ఎందుకంటే యాజ్ ఎ గర్ల్ కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. ఏంటి అమ్మాయి ప్రేయర్ చేస్తుందా, చూసి కూడా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కాదు, ప్రైజ్ లాడ్ కూడా చెప్పేవాళ్ళు కాదు ఫాదర్. మొత్తం ప్రేయర్ అయిపోయి దిగి వచ్చేటప్పుడు వాళ్ళు అమ్మ వందనాలు ప్రైజ్ లాడ్ అని చెప్పేవాళ్ళు. అలాగా నేను అవమానాలు పడ్డాను కదా. సో నా దగ్గరకి ఎవరైనా వచ్చినప్పుడు నా వలన ఎవరికి అలాంటి ఒక అవమానం కలగకూడదు. ఐ షుడ్ రెస్పెక్ట్ దెమ్. వాళ్ళు ఎంతటి వాళ్ళైనా, చిన్న వాళ్ళైనా పెద్ద వాళ్ళైనా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే నాకు ఒకళ్ళు ఎంకరేజ్ చేస్తేనే ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉన్నాను. సో నేను కూడా ఎంకరేజ్ చేయాలని అలా నాతో ఉన్న వాళ్ళని చాలా మట్టికి ఫాదర్ నువ్వు పాడలేని వాళ్ళని కూడా, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేది ఫాదర్, ఆమె మాట్లాడడమే కష్టం, అసలు చాపెల్లో ఒక మూల కూర్చునేది అంతే. అలాంటిది నేను చెప్పాను, ఎన్ని రోజులు ఇలా ఉంటావురా, నువ్వు కూడా పాడాలి, మాట్లాడాలి, నువ్వు రా ముందుకు రాని లాక్కెళ్ళేదాన్ని ఫాదర్ స్టేజ్ మీదకి, నేను పాడతాను, నా వెనకాల నువ్వు పాడు అని. అలా 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 ఫాదర్ నౌ షీ బికేమ్ ఏ ప్రీచర్, షీఈ్ ఎ సింగర్, షీఈ్ ఎ వర్షిప్ లీడర్. అలా చాలా మందిని ఫాదర్ ఎంకరేజ్ చేశాను. అంటే మాట్లాడే వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు, మనం దాన్ని అంత పట్టించుకోవద్దు ఫాదర్. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, ఈ వారము బొంతు మేరీ సౌజన్య గారి సాక్ష్యం నుండి ఎన్నో విషయాలను మనం తెలుసుకున్నాం. వచ్చే వారం మరికొన్ని విషయాలను ఇదే సమయానికి మేరీ సౌజన్య గారి జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులు, ఆశీర్వాదములు, కృపలను తెలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ ఛానల్.